ఆ లాస్ట్ లో బ్లూ షర్ట్ నిన్నే ఇందాక నీతో వస్తుంటే వాళ్ళు హగ్ చేసుకొని లేదు ఫీల్ అవ్వకు, ఇక్కడి నుంచి ఇస్తున్నా చూడు హగ్. ఎలా ఉన్నారు మై జానే జిగర్స్? బా 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 బా, ఎన్ని రోజులైందయ్యా మిమ్మల్ని కలిసి. సో సో హ్యాపీ టు బీ హియర్. అసలు ఇలాంటి టైంలో ఎవరన్నా ఫోన్ చేస్తే ఎంత బాగుండు కదా. ఒక్క నిమిషం. అరే నేను శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ లాగా వచ్చా, మళ్ళీ చేస్తాలే. చెప్పేసిన చాలా హాయిగా ఉంది. ఇందాక ఎవరో అక్కడ వస్తుంటే బయట ఆపేశారు ఫ్యాన్, లోపలికి వచ్చాడో లేదో అలో చేయమని చెప్పాను. చాలా సంవత్సరాల క్రితం ఇదే వెన్యూలో శిల్పకళా వేదికకి చాలా ఈవెంట్స్కి ఫ్యాన్ పాసులు దొరకక చాలా బాధపడి తిరిగి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. సో ఆ రోజు నడుచుకుంటా నిరాశగా ఆ ఫ్యాన్ తిరిగి వెళ్ళిపోయిన ఆ ఫ్యాన్ని ఈరోజు ఈ స్టేజ్ మీదకి గెస్ట్ లాగా నుంచోబెట్టినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతిరత్నాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐ థింక్ లాస్ట్ మనం ప్రభాస్ అన్న రాధేశ్యామ్ ఈవెంట్లో కలుసుకున్నాం. టీజర్ చూశారు కదా ఆదిపురుష్ది. మళ్ళీ ఇన్ని నెలల నుంచి మనకి కలుసుకునే అవకాశం రాలేదు షూటింగ్స్ వల్ల. అండ్ ఈరోజు నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది. స్వాతి ముత్యం అని సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి ఈ సినిమా. స్వాతి ముత్యం అని వినంగానే నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది, నా బయోపిక్ ఆల్రెడీ వచ్చేసింది కదా. అంటే మాస్టర్ నవ్వుతున్నారేంటి? మంచితనం అని గూగుల్లో కొడితే ఫస్ట్ వచ్చేది ఏంటి? సర్చింగ్ ఫర్. ఆయన ఏదో మాస్టర్ నవ్వుతున్నారు మంచితనం అనగానే. అది కాదు, ఒక చిన్న సర్వే చేసుకుందాం. క్యారెక్టర్లో స్వాతి ముత్యం, మీ అందరిలో క్యారెక్టర్లో స్వాతి ముత్యం ఎంతమంది ఉన్నారు ఒకసారి వేసుకోండి. ఎందుకు సార్ అబద్ధాలు ఆడతారు అసలు? మీరు స్వాతి ముత్యం ఏంటి సార్? హలో ఎల్లో గ్రీన్ షర్ట్ మీరే. మీ ఫోన్ ఓపెన్ చేసి మీ బ్రౌజర్ హిస్టరీ చూస్తే మీ స్వాతి ముత్యం అంతా బయటపడుతుంది. ఇక్కడ స్వాతి ముత్యాల కంటే ఎక్కువ జాతిరత్నాలే ఉన్నట్టున్నారు. స్వాతి ముత్యం ప్లస్ బ్రౌజర్ హిస్టరీ ఈక్వల్ టు జాతిరత్నం, అంతే డెఫినేషన్. మీరు ఏమంటున్నారో నాకు వినబడదు. అలాంటప్పుడు ఇలా అనేస్తుంటాను నేను. అండ్ స్వాతి ముత్యంతో డెబ్యూగా లాంచ్ అవుతున్న హీరో బెల్లంకొండ గణేష్ గారికి ఒకసారి అందరూ వేసుకోండి. గణేష్, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. బెల్లంకొండ సురేష్ గారు ప్రొడ్యూసర్ గారు అబ్బాయి, వాళ్ళ బ్రదర్ శ్రీనివాస్ కదా, శ్రీనివాస్ వాళ్ళ డాడీ శ్రీనివాస్ని లాంచ్ చేసినట్టున్నారు. అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు గణేష్ని లాంచ్ చేస్తున్నారు. అట్లీస్ట్ వీ నో హూ డాడీ లైక్స్ మోర్. నేను అంటే ఐ రియలీ లైక్ యూ గణేష్ అంటున్నా నేను. గణేష్ నువ్వు ఇటు రా ఒకసారి, పై ఒకసారి గణేష్కి వేసుకోండి. అరే ఏంది ఇంత హైట్ ఉన్నావు ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చోపో, అవసరం లేదు. నేను ఇక్కడి నుంచి చూసి ఏదో పొట్టుకున్నాడు కదా అని పిలిచాను అంతే. నేను ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. గణేష్, వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. ఐ రియలీ లైక్ యూ గణేష్ సో మచ్. నేను కొంతమంది అంటున్నారు నేను నాగవంశీ గారు సితారా ఎంటర్టైన్మెంట్స్లో సినిమా చేస్తున్నాను అని. ఇందాక ఇక్కడ నేను యాక్చువల్లీ వచ్చింది గణేష్ కోసమే. ఇట్స్ జస్ట్ అ కోఇన్సిడెన్స్. నేను ఇందాక వంశీ గారిని చూసి అరే మీరేంటి ఇక్కడ అంటే ఇట్స్ జస్ట్ అ కోఇన్సిడెన్స్. గణేష్ నా ఫేవరెట్ ఫెస్టివల్ కూడా గణేష్ చతుర్థి. నా ఫేవరెట్ షాప్ గణేష్ వైన్స్. అదే గణేష్ టెక్స్టైల్స్
గణేష్ టెక్స్టైల్స్. సో సో ఈరోజు ఈరోజు అక్టోబర్ 2 అంట. సో మా వాళ్ళు వెనకాల నుంచిన వాళ్ళందరూ నిన్ననే షాపింగ్ చేసేసారు. అదే గణేష్ గణేష్ టెక్స్టైల్స్కి వెళ్ళి షాపింగ్ చేసేసారంట. నేను మిస్ అయ్యాను, వెళ్ళేటప్పుడు నాకు కూడా 2 ప్యాకెట్స్ బట్టలు ఇచ్చేసేయండి. మీకోసం కార్లో రెడీగా ఉంది బ్రదర్. ఫస్ట్ సినిమాకే అసలు అసలు మీరు వస్తున్నారని తెలిసి రెడీగా పెట్టించాను. చాలా చాలా రియలీ ఇంప్రెస్డ్ విత్ యూ గణేష్. స్వాతి ముత్యం అనే ఇన్నోసెంట్, చాలా ఇన్నోసెంట్ అమాయకమైన క్యారెక్టర్ అని చూశాను ట్రైలర్లో. ట్రైలర్ చాలా చాలా ఫన్ రామ్ కామ్ లాగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఎవ్రీబడి లైక్ ద ట్రైలర్. యా, అమాయకత్వంతో అమ్మాయిని పడేయాలంటే జోయిపేట్ శ్రీకాంత్ అడుగు. ఏది ఏది మీ చిట్టి ఏది? మా చిట్టి అదిగోండి అక్కడ ఉంది. చిట్టి వర్ష, మాది బాగి. వర్ష వర్ష, ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఆన్ స్టేజ్ యూ సెడ్ సమ్ రియలీ కైండ్ వర్డ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అమ్మాయితో మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయకు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకుముందు ఆనంద్ దేవరకొండతో చేసే వర్ష, వీ సా హర్ ఇన్ దట్ ఫిల్మ్. అండ్ దేవరకొండ తర్వాత ఇప్పుడు బెల్లంకొండ. వర్ష, నీ ఫేవరెట్ పాట ఏంటి? కొండలలో నెలకొండ. వర్ష, డూ యూ స్టే ఇన్ కొండాపూర్? మణికొండ, బంగారకొండ, నువ్వు కూడా రైట్. గివ్ ఇట్ అప్ ఫర్ వర్ష ఎవ్రీబడి. చూడు, కాదు ఆవిడకి నడుచుకుంటూ రావడం రాదనుకుంటున్నావా? లేదండి, హెవీ లంగా వేసుకుంది కదా, వెళ్ళిపోతున్నాడు ఇక్కడ. ఇప్పుడే కదా గణేష్ మనం ఫ్రెండ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసాం. మీరే అండి. ఒక్క నిమిషం ఆగు. వాళ్ళిద్దరు ఫస్ట్ లవ్ స్టోరీ, కొంచెం టైం ఇద్దాం వాళ్ళకి. ఏదో అమాయకత్వం క్యారెక్టర్ స్వాతిముత్యం స్టైల్లో నువ్వు వర్షాకి ఐ లవ్ యూ చెప్పాలంటే ఎలా చెప్తావు? మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే మీరే నా వైఫ్ అని ఫిక్స్ అయిపోయాను. సో తప్పకుండా నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తారని ఇలా ఒక ప్రపోజల్ ఇస్తున్నాను. ఓకే ఓకే, నాట్ బ్యాడ్. కమాన్, ఫస్ట్ సినిమాకి ఓకే, నాట్ బ్యాడ్. కానీ నెక్స్ట్ టైం ఇలా ఒకసారి ట్రై చేయి. వర్ష, కొంచెం ముందుకు వస్తారా? వర్ష, నీకు విషయం చెప్పాలి. నువ్వేమనుకోవద్దు మళ్ళా. నువ్వు అనుకుంటావా, వదిలేసే. నువ్వు మళ్ళా గణేష్, రమేష్, సురేష్ ఇట్లాంటివి అనొద్దు. నీకు విషయం చెప్పాలంటున్నా, గణేష్ని మర్చిపోమంటున్నా. నా మనసులో ఏముందో నీకు అర్థమవుతలేదా వర్ష? నేను ఇక్కడ పక్కనే నిల్చుకుంటున్నా, ఏం చెప్పలేదు. నీకు అర్థం అవట్లేదా? ఈ టైంకి మా శ్రేయస్ మీడియా వాళ్ళు కనుక క్యూ కరెక్ట్గా ప్లే చేస్తుంటే పాట వచ్చేది. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళు రాంగ్ టైమింగ్, వాళ్ళ కరెక్ట్ టైమింగ్లో. యువర్ ఎనర్జీ ఇస్ కంటేజియస్ బ్రో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ విత్ ద ఫిల్మ్. పిలుసా సుమ గారు. ఎస్ నవీన్ గారు. ఏదో అప్డేట్స్ ఏదో ఉందన్నారు. అవును, మీ గురించే. నా గురించా? అవును. ఏమని అంటే అడుగుతున్నారు, మీకు అర్థం కావట్లేదా అసలు? ఏమంటది అంటే ఏంటి అసలు, ఏ అప్డేటు లేదు, ఏమైపోయావు భయ్యా అసలు జాతిరత్నాల సినిమా తర్వాత? మళ్ళీ నెక్స్ట్ ఏంటి అది కాదు. జాతిరత్నాల సినిమా తర్వాత లవ్ చాలా పెరిగిపోయింది సుమ గారు. మొన్న ఎవరో ఫ్యాన్ మెసేజ్ పెట్టాడు, అన్న సినిమా ఎప్పుడు తిరుగుతున్నావు, ఉన్నవా సచ్చినవా అని. చాలా చాలా ప్రేమతో చూసుకుంటారు మా ఫ్యాన్స్. నిన్న మా డ్రైవర్ 1 అవర్ లేట్ అయ్యాడు. ఏందయ్యా ఇంత 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నావు, ఏంది ఇంత లేట్ అని అంటే, 1 ఇయర్ నుంచి నీ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం, మేము అరుస్తున్నామా? సో ఫ్యాన్స్ అందరు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్.
ప్రపంచంలో ఒక ఆర్టిస్ట్గా ఒక యాక్టర్గా గణేష్ నీ ఫస్ట్ సినిమా కాబట్టి మనందరు ఫిల్మ్ మేకర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఏ ఇండస్ట్రీలోనైనా పనిచేయచ్చు. కానీ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయడం అనేది ఒక ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్కి అదొక వరం. దట్ ఈస్ అ గిఫ్ట్. ఎందుకంటే మనం పాండమిక్ టైంలో చూసాం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇండస్ట్రీ ఎవ్రీవేర్ అరౌండ్ ద వరల్డ్ స్ట్రగుల్ అవుతుంది. థియేటర్స్ అసలు నడుస్తాయో లేదో తెలియని పరిస్థితిలో ఆర్టిస్ట్కి యాక్టర్స్కి ఎంత ప్రేమ అభిమానం స్ఫూర్తి ఎనర్జీ ఇచ్చి సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేసిన ఏకైక ఆడియన్స్ మా తెలుగు సినిమా ఆడియన్స్. సో అటువంటి ఆడియన్స్ కోసం సినిమా తీస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా తీయాలి. సో ఆ జాగ్రత్తగా తీసే ప్రాసెస్లో సినిమా రావడం లేట్ అయింది తప్ప మీకు ఎక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలని చెప్పి టైం తీసుకొని చేస్తున్న 2 సినిమాలు మీ ముందుకు వస్తున్నాయి. యాక్చువల్గా ఇప్పుడు షూటింగ్ కూడా అక్కడి నుంచే వస్తున్నా. వన్ ఆఫ్ మై కో యాక్టర్స్ అనుష్క సేజ్ హాయ్ టు మీకు కాదు సార్ నాకు. అండ్ ఒక చిన్న ఏంటంటే ఈ ఒకేషన్లో నా ఫేవరెట్ పర్సన్ ఈ ఆడిటోరియంలో ఉన్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు. ఇందాక మనం కామెడీగా మాట్లాడుకున్నాము స్వాతిముత్యం అంటే మంచితనం ఇదంతా అని. కానీ నాకు తెలిసిన వ్యక్తుల్లో జెన్యున్గా నాకెవరన్నా నిజంగానే మంచి వ్యక్తి స్వాతిముత్యం అనే క్వాలిటీకి కరెక్ట్ క్యాండిడేట్ ఎవరని తెలుసు అంటే అది మా నాగవంశీ గారు. మీరు ఒకవేళ ఆయనతో ఇంటరాక్ట్ అయితే కనుక మీరు కూడా అదే అంటారు. సో మా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మా నాగవంశీ గారితో నెక్స్ట్ ఇయర్ మీ ముందుకి అనగనగా ఒక రాజు అనే సినిమాతో వస్తున్నాం. అరే అల్తాఫ్ క్యా బైగన్ కి బాత్ కర్ రా రే. 7 తరాల పెళ్లి రాజు గారి పెళ్లి కోసం రెడీ ఉన్నారా లేదా మీరు? సో నాగవంశీ గారు ఇక్కడ ఉంటే ఒకవేళ ఐ జస్ట్ వాంట్ హిమ్ టు కమ్ ఆన్ స్టేజ్. నాగవంశీ గారు మీరు ఎక్కడున్నా ఒకసారి. ఓ ఈజ్ హియర్. ఏ నాగవంశీ గారు గివ్ ఇట్ అప్ ఫర్ టుడేస్. నాకు నాగవంశీ గారి గురించి ఒక చిన్న పాయింట్ చెప్పాలి. అంటే క్రియేటివ్గా కానీ ఆడియన్స్ని ఎలా ఎంటర్టైన్ చేయాలి, ఒక ఆర్టిస్ట్ మైండ్ సెట్ ఏంటి, ఒక యాక్టర్ మైండ్ ఎలా ఉంటుంది, యాక్టర్కి ఎలా కంఫర్ట్ క్రియేట్ చేయాలి అని అర్థం చేసుకునే ఒక ఎంపతి, ఆ ఇంటెలిజెన్స్, ఆ సెన్సిటివిటీ ఉన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు. అండ్ ఆ అండర్స్టాండింగ్ తన నేచర్ నుంచి తన వ్యక్తిత్వం నుంచి వస్తుంది. అండ్ అందుకే ఈరోజు రాధాకృష్ణ గారు క్రియేట్ చేసిన ఈ సంస్థని తను మన తెలుగు స్టేట్స్లోనే కాకుండా ఇండియాలోనే టాప్ ప్రొడక్షన్ హౌస్గా మార్చినందుకు ఐ వుడ్ రియలీ లైక్ టు కంగ్రాచులేట్ వంశీ గారు. అండ్ హీస్ అ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ నౌ. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఆన్ స్వాతిముత్యం సార్. అండ్ స్వాతిముత్యం అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేది మన స్వాతిముత్యం సినిమా. ఆ సినిమాలోంచి ఒక 2 లైన్స్ మీకు నేను డెడికేట్ చేస్తున్నాను సార్. ఒక 2 లైన్స్ మీరందరూ కూడా నాతో కలిసి పాడాలి. నువ్వు కూడా పాడొచ్చు. లాలీ 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 జో స్వాతిముత్యం సినిమా పెద్ద హిట్ కావాలి, మా వంశీ గారికి బాగా డబ్బులు రావాలి. లాలీ ఈ సినిమా హిట్ అయ్యి ఈ సినిమా హిట్ అయ్యి మా పేమెంట్లు బాగా పెరిగిపోవాలి. లాలీ లాలీ లాలీ. ఆల్ ది బెస్ట్ ఫర్ స్వాతిముత్యం సార్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ స్వాతిముత్యం. అండ్ ఒక్క నిమిషం, ఏం లేదు, ఇలా కాస్ట్ అందరూ ఇందాక వర్ష చెప్తున్నప్పుడు కాస్ట్ అందరు ఇలా నుంచినప్పుడు మనం ఏం మాట్లాడినా కూడా యూట్యూబ్లో థంబ్నెయిల్స్లో సంబంధం లేని థంబ్నెయిల్స్ వేస్తారు.
అనుష్క గురించి ఏమన్నాడో నవీన్ తెలుసా అని ఒక కన్నింగ్ ఎక్స్ప్రెషన్ వేస్తారు. తమ్నేల్స్ ప్లీజ్ సార్, అందరూ ఒక హ్యాపీ తమ్నేల్ ఇవ్వండి సార్, మంచి ఒక హ్యాపీ ఈ తమ్నేల్స్ వాడుకోండి. కావాలంటే కంటి తడి పెట్టుకున్న నవీన్ పోలిశెట్టి తమ్నేల్కి ఈ ఎక్స్ప్రెషన్ వేసుకోండి. నువ్వు కూడా 2 భారీ సినిమాలతో తన సినిమా రిలీజ్ అవుతున్నందుకు టెన్షన్ పడి ఏడ్చిన గణేష్ ఇచ్చేయి. అండ్ అందరూ తమ్నేల్స్ ఐ రియలీ లవ్ యూ గైస్. ఊరికే జోక్ చేశా. ఇచ్చావా వర్ష? షాకింగ్. గణేష్ని వద్దని జాతిరత్నంకి ఎస్ చెప్పిన వర్ష, దానికి షాకింగ్ ఇవ్వద్దు. సో ఈ సినిమాలో స్వాతిముత్యం అనే సినిమా చిన్న సినిమా అని అంటున్నారు. నా ఒపీనియన్లో సినిమా రిలీజ్ అయ్యి మీరందరూ మార్నింగ్ షో చూసి బయటకు వచ్చేదాకా ఏది చిన్న సినిమానో ఏది పెద్ద సినిమానో తెలీదు. అది తెలియజేసేది తెలుగు ప్రేక్షకులు మాత్రమే. సో దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఇక్కడ కూర్చొన్నాను. నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ రిలీజ్ అయినప్పుడు అసలు రిలీజ్ అవుతుందో లేదో కూడా నీకు తెలియని పరిస్థితి. దాన్ని ఒక అంత పెద్ద హిట్ చేసి దాని తర్వాత జాతిరత్నాలు సినిమాలో పాండమిక్ టైంలో వచ్చిన సినిమా, ఇందాక వర్ష చెప్పినట్టు థియేటర్స్ మూతపడినప్పుడు కూడా వచ్చిన సినిమాని అంత విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులు వాళ్ళు చూసి ఇంకొక నలుగురిని పంపించి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసి అలా ఒక బ్లాక్ బస్టర్ చేసిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. అండ్ నా ముందు మై ఫ్రెండ్ సిద్ధు ఇస్ హియర్. అండ్ so many examples where the audience మార్నింగ్ షోకి వెళ్ళి వాళ్ళకి కనుక సినిమా నచ్చితే వాళ్ళు బయటకు వచ్చి ఒక కుటుంబ సభ్యుడిగా మమ్మల్ని చూసుకొని ఇంకో 4 ఫ్యామిలీస్ని పంపించి ఆ సినిమాని చిన్న సినిమాలోంచి పెద్ద సినిమాకి మార్చే పవర్ తెలుగు ప్రేక్షకులకు ఉంది. సో అలాంటి తెలుగు ప్రేక్షకులకి నా కళ, మాలో ఎందరో కళలు నిజం చేసిన మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ మా కళలు నిజం చేసిన మీ అందరి కళలు కూడా నిజం అవ్వాలి ఈ పండగకి, దసరాకి. we always say దసరా is the victory of good over evil అని. సో మనందరిలో ఏదో ఫ్లాస్ ఉండొచ్చు, ఆ ఫ్లాస్ అన్ని మనం చంపుకొని లెట్స్ బీ గుడ్ టువర్డ్స్ ఈచ్ అదర్. మన అందరం ఇవాళ మీతో మాట్లాడుతుంటే నిజంగానే నాకు ఒక ఫ్యామిలీతో మాట్లాడిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఫ్యామిలీ అంటే ఎప్పుడు సంతోషంలో తోడు ఉండడమే కాదు. ఫ్యామిలీ, ఇఫ్ యు ఆస్క్ మీ, is reducing each other's suffering, reducing each other's pain just by being good. We can all be good with each other. So on this Dasara, that's my only wish for all of you. And serious మాటలు అయిపోయింది కాబట్టి మీరు దసరాకి వచ్చే తెలుగు సినిమా నుంచి వచ్చే 3 సినిమాలు మీరు చాలా ఎంజాయ్ చేసి ఎంటర్టైన్ అవ్వాలని కోరుకుంటూ, ఇందాక మీరు ఎవరో ప్లే చేస్తున్నారు ఒక మంచి పాట, ఒకసారి ఐ వుడ్ లైక్ ద కాస్ట్ అండ్ ద క్రూ టు బీ హియర్. ఒకసారి మిస్టర్ లక్ష్మణ్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అది కాదు సిద్ధు నువ్వు ఇటు రావా, ఇది మరీ పొడుగున్నాడు. ఇది బెటర్, నువ్వు కూడా పొడుగున్నావు ఏంటి? ఇది ఓకే, కింద కట్ చేసేయండి. ఇచ్చేసి వదిలేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా సరే. శ్రేయస్ మీడియా మిమ్మల్ని చెప్పుకొని బతికేసి ఉండేవాళ్ళు, అసలు ఇంకా బ్రాంచెస్ పెట్టేవాళ్ళు సౌత్ ఆఫ్రికాలో కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ వంశీ గారు, అదేంటి వంశీ గారు, కమాన్, వంశీ గారు మాట్లాడాలి కదా. ఎస్ తప్పకుండా, హి హాస్ టు స్పీక్ రే. మరి మీరు అంత చేసేది మీరు అసలు మామూలుగా మైక్ ఇస్తే ఒక్కోసారి ఇచ్చి పడేస్తూ ఉంటాడు ఆయన. ఇవాళ మౌనవ్రతమా? ఇవాళ మౌనవ్రతం, ఈరోజు మౌనవ్రతం అంట. ఓకే, గాంధీ జయంతి సందర్భంగా. ఓకే, లేకపోతే నేను మాట్లాడతాను, మీరు లిప్స్ డబ్బింగ్ ఇవ్వండి. ఇప్పుడు దాకా ఎప్పుడు స్టేజ్ మీద ఇలా వచ్చి ఫంక్షన్లో మాట్లాడలేదండి, కానీ నవీన్ గారికి మాత్రం రియల్లీ వెరీ థ్యాంక్స్ బ్రదర్.
పిలవగానే వచ్చి ఇంత క్రౌడ్ని ఇంత ఎంటర్టైన్ చేసి చాలా రోజులు కోవిడ్ తర్వాత అసలు ఆ క్రౌడ్ని ఇంత బాగా ఎంటర్టైన్ చేసినందుకు ఐఎమ్ రియలీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ బ్రో. స్వాతిముత్యం October 5th థియేటర్స్లో తప్పకుండా రండి, నవ్వుకుంటూ వెళ్ళండి. ఏ రకంగా మిమ్మల్ని మాత్రం డిసప్పాయింట్ చేయమని గ్యారంటీగా చెప్తున్నాను మీకు. అది అలా ఉంటుంది. సో ఎస్, మీరు మాట్లాడారు. ఓకే, శ్రీనివాస్ మాట్లాడట్లేదా ఈరోజు? పోనీ నేను మాట్లాడతాను, నువ్వు లిప్ సింక్ ఇవ్వు. नहीं, मुझे पता है वो बॉलीवुड इंडस्ट्री को चले गए, इसीलिए हिंदी में बात करेंगे. నువ్వు జస్ట్ లిప్స్ వాడు. ఓకే, రెడీ. అందరికీ నమస్కారం. నేను తెలుగులో సినిమాలు చేసి ఇప్పుడు హిందీలో కూడా సినిమా చేస్తున్నాను. तो इसलिए मैं थोड़ी देर के लिए मैं हिंदी में आपसे बातचीत करूंगा. आजकल जो సరే చాలంట. ఓకే సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తా, దానికి లిప్ సింక్ ఇచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఎస్, మీరు తెలుగు ఇండస్ట్రీ నుంచి అందరూ పాన్ ఇండియా వెళ్ళిపోతున్నారు హిందీ. ముజే బి, సరే ఎందుకు వచ్చిన గొడవలేనా, హిందీ సగం సగం ఉంటుంది. కానీ ఎవరు టిల్లు ఇందాకటి నుంచి నీ పేరు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, నీకు అర్థమవుతుందా టిల్లు? ఒక్క నిమిషం చూడు టిల్లు, మొత్తం సికింద్రాబాద్ అంతా కదిలొచ్చినట్టుంది టిల్లు. మన బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ అంటున్నా టిల్లు. డీజే టిల్లు వచ్చిన బ్యానర్. నమస్తే. నేను కూడా కొంచెం లేట్గా వచ్చిన, ఎందుకంటే ఇవాళ మీరు తొందరగా వెళ్ళిపోయి కూడా ఉపయోగం లేదు. ఏంటిదిరా? ఓకే, హలో ఎవ్రీవన్, పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా హాయ్ హలో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్లీ ఇవాళ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ మా నాగవంశీ అన్నకి అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ స్వాతిముత్యానికి థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా, దాని తర్వాత మనం చూసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చినప్పుడు లెట్స్ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. గణేష్, దిస్ ఈజ్ యువర్ డెబ్యూ ఫిల్మ్. ఐఎమ్ క్వైట్ సర్టన్ నీకు చాలా నర్వస్గా ఉండుంటావు నువ్వు. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఫీలింగ్. దీన్ని బాగా ఎంజాయ్ చేయి, ఎందుకంటే ఇది ఒకేసారి వస్తుంది లైఫ్లో. ఇప్పుడు కొత్త రాధిక రాబోతుంది, ఆగండి. సో ఎంజాయ్ దిస్ ఫీలింగ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఐ థింక్ యూఆర్ రియలీ లక్కీ ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్లో చేయడం, because I think you're under the brilliant guidance of Trivikram garu, Chinnababu garu, Vamshi garu and their fantastic team. So all the very best to you, to Varsha, to Lakshman, to Sagar, to the entire team. All the very very best. September 5th cinema release avbotundi. లెక్కల వీక్ రా బాయ్, మన లెక్క ఈడేయలేం, లెక్కలు వేసుకుంటాం లెక్కలు మనము. సో October 5th సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. October 5th మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. చిరంజీవి గారికి అండ్ వాళ్ళ టీం మొత్తానికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. సో ఐ వాంట్ విష్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అందరు థియేటర్కి వచ్చి చూస్తారు కదా సినిమా. సితారా ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ పక్కా. ఫెబ్లో మేము డీజేటీలు రిలీజ్ చేశాము, దాని తర్వాత భీమ్లా నాయక్ రిలీజ్ చేశాము. ఆ సినిమాలు ఏ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చా అదే లెవెల్లో స్వాతిముత్యం కూడా మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ గణేష్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టిల్లు. నువ్వు ఇంకా చాలా మాట్లాడితే వినాలనుకుంటున్నారు టిల్లు. చెప్పు రాబాయ్. చిలకలు కూడా ఆలుగడ్డ బావిలో ఒక మంచి ఓణీ ఫంక్షన్ ఉంది, డీజే కొడతావా టిల్లు? డీజేనా?
ముందు మనం డీజే కొడుతుండే ఒక పిల్ల మన గట్టిగా మ్యూజిక్ కొట్టింది, డీజే బంద్ చేసినాం మనము. టిల్లు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నమ్ముతావా టిల్లు? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆ, దాని తర్వాత కళ్ళు వీక్తాయిగా, ఇంకా చూసే లాభం. అంటే స్వాతిముత్యం సినిమాలో అదే జరిగింది టిల్లు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవును, అబ్బాయికి కూడా ఏదో సమ్ ఇష్యూ నడుస్తున్నట్టుంది, ఏంటో ఇంకా చెప్పలే. ఎప్పుడు చెప్తారో తెలియదు మాకు, అక్టోబర్ 5th చెప్పేస్తారు అంతేనా? మరి డీజే టిల్లు పార్ట్ 2 ఎప్పుడు ఎప్పుడు? పార్ట్ 2 షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. రేయ్! సో వాళ్ళ మీ అందరినీ కలవడం, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. ఎస్ టిల్లు, అంటే రాధిక మారిపోద్దా టిల్లు? ఆ రాధిక ఇంకా రాధిక, ఈసారి కొత్త రాధిక వస్తుంది సో మేము వెయిట్ చేస్తున్నాం. అని ఒక్కసారి మనసుర కొట్టేసినాక అబ్బాయిలు మళ్ళీ తిరిగి పోలేరబ్బా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇంకా ఏదైనా చెప్తే బాగుంటుందని ఫీలింగ్ వాళ్ళకి. ఏం చెప్ అంటే ఒకసారి అంటే డీజే టిల్లు సాంగ్ వేసుకో భయ్యా. థ్యాంక్ యూ, లవ్ యూ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ డీజే టిల్లు. గణేష్ మాట్లాడే ముందు ఏడి మన పొడుగైన గణేష్, గణేష్ అండ్ ఒక్కసారి సాయి శ్రీనివాస్ని ఒక పిక్చర్ కోసం, ఫర్ అ పిక్చర్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ ఆల్, మీరిద్దరు. ఎస్ అది ఓకే గణేష్, ఇంకా నీ మాటలు వినేద్దామా? కమాన్. ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు అండి. అండ్ ఈ వేడుకను అలంకరించిన పెద్దలందరికీ, నవీన్ గారికి, డీజే టిల్లు గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి విచ్చేసి ఇంతమంది ఇలా సపోర్ట్ చేసినందుకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. అండ్ మీడియా ఆల్సో ప్లీజ్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ముందుగా నేను కరోనా టైంలో కొంచెం బాధగా ఉండి, అంటే ఒక మంచి కథ దొరకట్లేదు తెలుగు ప్రేక్షకులు ముందుకు రావడానికి అని ఆలోచిస్తున్న టైంలో లక్ష్మణ్ వచ్చి నాకు ఈ కథ చెప్పడంతో తప్పకుండా ఈ సినిమా చేస్తే డెఫినెట్లీ తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తారని చెప్పి నమ్మి ఈ సినిమాని సితారా దగ్గరికి తీసుకెళ్ళడం జరిగిందండి. ఈ కథని సితారా వాళ్ళు వెంటనే వాళ్ళు కూడా ఇది చాలా మంచి సినిమా అవుతుంది, తప్పకుండా మా బ్యానర్లో వస్తాయని చెప్పి నమ్మి ఈ సినిమాకి కావాల్సినవి అన్నీ సమకూర్చి ఈ సినిమాని ఎక్కడా తగ్గకుండా వాళ్ళ బ్యానర్కి రేంజ్కి తగ్గట్టుగా ఒక మంచి సినిమా అందించేలా నాకు లక్ష్మణ్కి చాలా సపోర్ట్ చేశారు. లక్ష్మణ్, థ్యాంక్ యూ బ్రో ఫర్ ద బ్యూటిఫుల్ స్టోరీ ఆఫ్ స్వాతి ముత్యం. అండ్ వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ బోత్. నేను జీవితాంతం చంద్రబాబు గారికి, వంశీ గారికి రుణపడి ఉంటానండి. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన వర్ష, షీ ఈజ్ రియలీ అ స్వీట్ హార్ట్ అండి. ఎందుకంటే నేను ఇంకా వర్ష కాకుండా ఇంకే హీరోయిన్ అన్నా కానీ ఇంత మంచి సపోర్ట్ ఉండేది కాదేమో సెట్లో నాకు. షీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ వెన్ ఎవర్ ఐ వాంటెడ్ హర్. అండ్ నేను చిన్నప్పటి నుంచి తొందరగా నేను అంత బాగోనని ఫీలింగ్. సో అలాంటి నన్ను మా డిఓపి సూర్య గారు చాలా బాగా చూపించారు. ఇది నేనేనా అని నేనే ఆశ్చర్యపోయేలాగా నన్ను చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సూర్య బ్రో. అండ్ ఇలాంటి ఒక సినిమాకి మ్యూజిక్ ప్లేస్ అ వెరీ క్రూషియల్ రోల్. అలాంటి దానికి ఎవరిస్తారు, ఈ సినిమాకి న్యాయం ఎవరు చేయగలుగుతారని ఆలోచిస్తున్న టైంలో మా అందరికీ మహతి స్వరసాగర్ గుర్తొచ్చాడు. అండ్ హీ డిడ్ కంప్లీట్ జస్టిస్ టు దిస్ మూవీ. తప్పకుండా ఈ సినిమా చాలా ప్లస్ అయింది మహతి వల్ల. థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఫర్ ద అమేజింగ్ మ్యూజిక్ యూ హ్యావ్ గివెన్ అస్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు, రావు రమేష్ గారు, నరేష్ గారు, ప్రగతి గారు, సురేఖ వాణి గారు, హర్షవర్ధన్ గారు, శివనారాయణ గారు, సుబ్బరాజు గారు, వెన్నెల కిషోర్ గారు, ఎవ్రీవన్ వర్ దేర్ for me whenever I needed them. Everyone were a great support for me on the set. Thank you so much అండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ సినిమా కథ విన్న దగ్గర నుంచి దీన్ని బాగా నమ్మి ప్రేమించి ఈ సినిమా చేశారు. సో తప్పకుండా మీకు రేపు స్క్రీన్ మీద చూసినప్పుడు మేమందరం చాలా ప్రేమించి ఈ సినిమా చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను చెప్పాలనుకుంటున్నది అ బిగ్ థ్యాంక్ ఫర్ మై ఫాదర్, మదర్ అండ్ మా అన్నయ్య. ఎందుకంటే వాళ్ళు లేనిది నేను లేను డెఫినెట్లీ. ఎందుకంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ మై ఎమోషన్ అబౌట్ దెమ్ త్రీ. దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ నేను ఏ
స్టెప్ తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా వాళ్ళు ఎప్పుడూ నాకు సపోర్ట్ చేసి ఎప్పుడూ అండదండగా ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ మా మదర్ లేనిదే నేను లేను తప్పకుండా. ఆ మదర్ అంటే నాకు ఒక తెలియని ఎమోషన్. సో తప్పకుండా మా మదర్కి ఈ సినిమా చూసినప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతారని నమ్మి ఈ సినిమా చేశాను. సో తప్పకుండా మీరు కూడా రేపు థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ దసరా అనేది మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ అండి. అలాంటి పెద్ద రోజు, అలాంటి పెద్ద పండుగ రోజు ఎన్ని సినిమాలు వచ్చినా కానీ సినిమా బాగుంటే ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు చాలాసార్లు నిరూపించారు. అలాగే మా సినిమాకు కూడా స్పేస్ దొరికి ఇది ఒక మంచి సినిమా అవుతుందని మేము నమ్ముతున్నాము. అండ్ ఐ షుడ్ రియలీ థ్యాంక్ మెగాస్టార్ చిరంజీవి గారండి. ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ రోజు మా సినిమా కూడా వస్తుందని గుర్తించి ఆయన ప్రీ రిలీజ్లో నా గురించి, మా సినిమా గురించి మాట్లాడటం చాలా ఆనందంగా అనిపించింది. ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు చిరంజీవి గారు. థ్యాంక్ యూ. నేను ఆ విషయం చెప్పడం మర్చిపోయానండి. ఆమె మెగాస్టార్ గారు వర్షంలో ఆయన ఫంక్షన్ చేసుకుంటూ కూడా, అంత వర్షంలో తడుస్తూ కూడా ఇలా ఒక చిన్న సినిమా వస్తుందని ఆయన గుర్తుపెట్టుకుని మరీ మాకు విష్ చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా థ్యాంక్స్ అండి. అక్టోబర్ 5న మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చూసి ఎంజాయ్ చేసి దాని తర్వాత మా సినిమా చూడమని మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఎవరు ఉన్నారా? అది కాదు, కాస్ట్ నుంచి, క్రూ నుంచి ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? కాదు, సుమగారు వెళ్ళిపోయారంట, నేనే క్లోజ్ చేసేస్తా అయితే. ఉన్నారా సుమగారు? ఇంకేమైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంకోటి ఏమైనా ఉందా? ఇంకోటి ఓకే, కాస్ట్ నుంచి, క్రూ నుంచి ఎవరైనా మాట్లాడతారా? డైరెక్టర్ మీరు మాట్లాడేశారా? అందరు మాట్లాడేశారు కదా. మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వలేదు అని తర్వాత ఫోన్ చేయకండి. ఇదే లాస్ట్ ఛాన్స్. ఎవరన్నా మాట్లాడేది ఉందా? బౌన్సర్ నువ్వు మాట్లాడతావా? లేదు కదా. ఓకే, మళ్ళీ ఫీల్ అవుతారు. ఎస్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఆ లాస్ట్లో కూర్చున్న బ్లూ షర్ట్ నుంచి ఇక్కడ కూర్చున్న గ్రీన్ షర్ట్ దాకా, ఇక్కడ ఉన్న చిట్టీలందరికీ, పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ, ఆన్లైన్లో టీవీలో చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, అండ్ డాలస్, న్యూజెర్సీ, యూకే, ఆస్ట్రేలియా, ఎక్కడ తెలుగు ప్రజలు ఉంటే అక్కడి నుంచి చూస్తున్న తెలుగు ప్రజలందరికీ మన స్వాతిరత్నం తెలుసబ్బా, నా టైమింగ్ గురించి వీళ్ళకి తెలియదా ఏంటి? అది మిస్టేక్ కూడా జోక్ లాగా ఉంటుంది అలా. స్వాతిముత్యం టీం తరఫు నుంచి అండ్ నా తరఫు నుంచి అందరికీ దసరా శుభాకాంక్షలు. అండ్ హ్యావ్ ఎ జాయస్ ఫెస్టివల్. దూరం నుంచి వచ్చిన మీరందరూ సేఫ్గా వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన కళామ తల్లి తెలుగు సినిమా అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయలో ఒక డైలాగ్ ఉంది. సార్, వీఆర్ హ్యావింగ్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ తెలుగు మూవీస్ సార్. ఈ మధ్య మనం చూస్తున్నాం సార్, ఈ నేషనల్ లెవెల్లో హిందీ సినిమాలు కూడా పెద్దగా ఆడట్లేవు సార్. కానీ మా తెలుగు సినిమాలు చూస్తే ఫస్ట్ సెకండ్ డేకే హౌస్ఫుల్స్ పడుతున్నాయి సార్. 4వ వారం కల్లా ప్రతి లాంగ్వేజ్లో ఏంట్రా ఈ తెలుగు సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిందని కమెంట్స్ పెడుతున్నారు సార్. సో అంతగా తెలుగు సినిమాని ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నేను ఒకటే చెప్తాను, పాలకూర పప్పు తెలుగు ఆడియన్స్ నిప్పు. అన్నంలో పెరుగు లేదు తెలుగు ప్రేక్షకులకి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ వెరీ హ్యాపీ దసరా అండ్ ఎంజాయ్ ఆల్ ద మూవీస్. థ్యాంక్ యూ వెరీ మచ్.